లక్ష్మి, లక్ష్మి చేతులు చూపెట్టాల. లక్ష్మి, లక్ష్మి నీ కోడలికి పిల్లలు లేరు. నీ చేతులు చూపెట్టకపోయినా దేవుడు నీ దగ్గరికి నన్ను నడిపిస్తున్నాడు. లక్ష్మి కళ్ళు తెరువు, కళ్ళు తెరువు, ఇటు చూడు. అరే చప్పట్లు కొట్టండి కాకినాడ ప్రజలారా, కొట్టాల గట్టిగా చప్పట్లు వేస్తున్నాము. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? గట్టిగా చెప్పాలా? గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టాల గట్టిగా చప్పట్లు. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? నా భర్తకి 6 నెలలు 6 సంవత్సరాలు కోడలు మాట్లాడి ఎన్ని మందులు వాడినా తగ్గలేదండి. నీ కోడలు కోసం ఏడుస్తున్నావు, నిజమా కాదా? అసలైన విషయం చెప్పు. మా కోడల గురించి గట్టిగా చప్పట్లు కొట్టాలా? మళ్ళీ నన్ను విమర్శించే వాళ్ళు వెంటనే దీన్ని కట్ చేసి పెట్టేస్తారు, అవునా కాదా? అంటే దేవుని కార్యం ఇక్కడ ఏం జరిగిందో చెప్పు. కోడలి కోసం ఎందుకు ఏడుస్తున్నావు? కోడలు గర్భఫలం లేదండి. అది యేసు నామములో కొట్టు గట్టిగా చప్పట్లు. yes thank you lord. మైక్ పట్టుకో. కోడల కోసం ఏడ్చేది మీరేనా? మీ కన్నీళ్లను ప్రభువు చూశాడు. ఎన్ని సంవత్సరాలైంది వివాహమై? 3 సంవత్సరాలు. అమ్మా మీ కోడలికి వెళ్ళి చెప్పు, చక్కని బిడ్డ వచ్చే సంవత్సరం లోపు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎందుకు చెప్పాలా? నీ కన్నీళ్లను యేసయ్య చూశాడు. నీ కన్నీళ్లను యేసయ్య చూశాడు కాబట్టి నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతున్నాడు. ఆమేనను. ఏమనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. ప్రభు నా పేరు పెట్టి భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చావా? రాలేదు. రాలేదు. ఏమనిపిస్తుంది? ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నారు. చెప్పండి. ఉన్నారని. ఉన్నాడా? ఉన్నా. జనాలని మీటింగ్కి రమ్మంటావా వద్దంటావా? రమ్మంటా. చెప్పు గట్టిగా. రమ్మంటా ఉండి. చెప్పు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏం జరిగిందో చెప్పు. నేను మాది యానం దగ్గర నుంచి మల్లవరం నుంచి వచ్చామండి. మా చెల్లి తక్క పలానా రోజు అమ్మ తేజ ప్రార్థన జరుగుతుంది, నువ్వు తప్పనిసరిగా రావాలందండి. మేము ఎగురుపడి ఫస్ట్ అందరికన్నా ముందు నేను నా భర్త వచ్చామండి. వచ్చిన తర్వాత చాలా సంతోషంగా అనిపించిందండి. ప్రభు నా పేరు పెట్టి ఎప్పుడు పిలుస్తారు, నా కోళ్ళ గర్భఫలం లేదండి, ఎప్పుడు పిలుస్తారని నేను ఆశతో ఎదురుతూ కన్నీరుతో ప్రార్థన చేశానండి. నా ప్రార్థన దేవుడు ఆలకించాడండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అమ్మా ఆమె నేను ఒకే చర్చికి వెళ్తామండి. మీరు ముందుకు రండి, మీరిద్దరు ముందుకు రండి. వచ్చేసేయండి. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. చేతులు పైకి లేపి ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. మైక్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. సౌండ్. ఈ నేను ఒకే సంఘానికి వెళ్తామండి. బాధ అంటే నాకు ఒక్కరిదానికే తెలుసు. ఈ వీళ్ళ కోళ్ళ కోసం ఎంత బాధపడుతుందో. మీరు ఒకటే చర్చి, ఒకటే సంఘం అండి. ఎక్కడ?
మల్లవరం జూబ్లీ చర్చికి వెళ్తాం మేమిద్దరముని. ఆ. నాతో పంచుకుంటది. నా కోడలికి పిల్లలు లేరు, ప్రార్థన చేయబోను, ప్రార్థన చేయంటది. ఇప్పుడు కూడా వచ్చినప్పుడు పాస్టర్ గారితో ప్రార్థన చేసి సాక్ష్యం చెప్పు, నా కోడలికి గర్భఫలం కావాలని చెప్పింది. నేను అనుకుంటున్నాను తిన్నే లేపుతారేమో అనుకున్నాను. దేవుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు. మీరు నాకేమైనా చెప్పారా? దేవుడిని నేను మొన్న నెలలో వచ్చామండి, మేము ప్రార్థించాను. అనేక ఆత్మలు రక్షించేవారు ఉన్నారు చాలామంది. మరి సేవకులు అయితే చాలామంది అన్యులు రక్షించబడుతున్నారు. దీన్ని నేను చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే దేవుడు నమ్మకమైన వాడు, అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. మీకేమనిపిస్తుంది ఎక్స్పెషల్గా దేవుడు క్లియర్గా మాట్లాడినప్పుడు? నేను అనుకోలేదు అసలు దేవుడు తినతో మాట్లాడతాడని. మేమిద్దరం ఒక చోటకి వెళ్ళాము, అనుకున్నాము ఇక్కడికి వెళ్దాం కదనేసి. నేను ఆల్రెడీ మా ఆంటీతో వచ్చానండి. తనే నాకు ఫోన్లో చూపించి అమ్మ పాస్టర్ గారు వస్తున్నారు, వస్తావా బాను అన్నది. నాకు తెలియదు అంటే అన్నాను. తన పాపతో తీసుకుని వాళ్ళు అమ్మ తేజ గారు, అమ్మ పాస్టరా? అమ్మ పాస్టర్ గారు అన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఫస్ట్ నేను నవ్వుకున్నాను, ఏంటి చాలా డిఫరెన్స్గా ఉంది పేరంటే. అప్పుడు మా ఆంటీ అన్నది, నేను సెల్లో చూస్తాను, ఆయనది ప్రతిరోజు పడుకునేమో చూస్తాను. తన పాపను తీసుకుని వచ్చిందండి ఒకసారి. లక్ష్మి అండి తన పేరు, గ్రేసీ అంటారు. ఆశ కూడా వచ్చింది. ముందుకు రండి అమ్మ ఒకసారి. మేము ఎంత వర్షం వచ్చి యాన నుంచి వచ్చామండి, మేము 20 కిలోమీటర్లు. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. రండి రండి రండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రండి రండి. దేవునికి వందనాలండి. కాకపోతే నేను చాలా వేదనలో ఉండి నేను అందరూ నేను చూస్తూ ఉంటానండి. రాత్రి సమయంలోని వాక్యాలు యూట్యూబ్లో అంతా చూస్తూ ఉంటాను. మీరు మీ వాక్యాలు చాలా వింటూ ఉంటాను, నేను రోజు వింటూ ఉంటాను. అలాగనే ఈ అమ్మాయికి కూడా నేను అమ్మ ఇంకో పలానా దిక్కున కాకినాడలో పెడుతున్నారంట, వెళ్దాం వస్తావా, నాకు తోడు ఉంటావా అనేసి అడిగానండి. అమ్మ వస్తాను ఆంటీ, నేను తప్పనిసరిగా వస్తాననేసి అన్నది. అనడంతో నేను వెంటనే మేము అందరం బయలుదేరి వచ్చామండి, ముగ్గురు వచ్చాము. ఈ దినమైతే నా పాపను కూడా నేను అమ్మ చాలా బాగా జరుగుతుంది, చాలా సంతోషంగా ఉందండి అయ్యగారు. ఈ అద్భుతాల గురించి చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఎన్నో సమస్యలతో ఉన్నాను, కానీ నన్ను ఎప్పుడు పిలుస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను నేను. కానీ ఈ రోజు నాకు ఇంత ఆనందం కలిగిందంటే చాలా ఆనందంగా ఉందండి అయ్యగారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా భద్రాద్రి కొత్తగూడెంలోనే కాదు, కాకినాడలో కూడా బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు. ఎవరు పుట్టబోతున్నారు మీ కోడలికి? మనవడండి. మనవడే కావాలా? మనవడే కావాలంట. చేస్తా, ప్రార్థన చేస్తా. మనవడే కావాలి. చెప్పు, మీ కోడలి పేరేంటి చెప్పు. రూపాన్ని కొడుకు పుట్టబోతున్నాడు. తండ్రి స్తోత్రం ప్రభు. బిడ్డని దీవించి ఆశీర్వదించు. అది కోడలి జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా, కృప కలుగునుగా. నీ మహిమ నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరిస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బ్లెస్ చేయండి ప్రభు, బ్లెస్ చేయండి.